జీతాలన్నా ఇక్కడ అసలు గుర్తింపే లేదు. ఎన్నో గ్రాంటీలో వాళ్ళు కొట్ల జాబ్ వస్తుంది. వాడు తీసుకోడు, ఆర్టిస్ట్ వాడు తీసుకోడు, కానీ అసంభవమైన పని. చచ్చిపోయిన వాళ్ళందరికీ వాళ్ళు నౌకర్ తీసుకోడు. డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా పరామర్శించిన దాఖలా లేదు. ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం వెంటనే స్పందించి నన్ను పరామర్శించి ఫస్ట్ సెకండ్ ఫుల్ మాట థర్డ్ మేము మూడో సీట్ మేము ఎవరన్నా బస్సు యాక్సిడెంట్ అయితే దేని గుద్దింది? ఆగి ఇసుక లారీ గుర్తింది. గుద్దితే మీరే క్వశ్చన్ ఫుల్ మాట తెచ్చుకోలేదా? దాని తర్వాత జరిగింది. తర్వాత మనం అక్కడి నుంచి ఎండోమెంట్కి పోతుంది. మన ప్లాట్ఫామ్ లో ఫస్ట్ ప్రియారిటీ ఏమనేదే మన ఆలోచన, మన డిమాండ్. అది సెకండరీ ఇది జాబ్ వస్తుంది. వాడు తీసుకోడు, ఆర్టిస్ట్ వాడు తీసుకోడు, కానీ అసంభవమైన పని. చచ్చిపోయిన భార్య ఉన్నారు కాబట్టి, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారు అర్చక వృత్తిలో, పురోహిత వృత్తిలో ఉన్నారు కాబట్టి, అదే జీవన విధానం కాబట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు వారి దృష్టికి కూడా తీసుకుపోతాము. వారు మానవత్వం కలిగినటువంటి మంత్రి గారు, సహృదయులు కాబట్టి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మంత్రి గారిపై ఉన్నది కాబట్టి వెంటనే వారి సమస్య, వారి కుటుంబాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ అర్చక సమాఖ్య పక్షాన కూడా మేము జిల్లా సహాయ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆలయ కార్యనిర్వహణాధికారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి అర్చక వెల్ఫేర్ బోర్డుకు ఈ యొక్క సమస్యను దృష్టికి తీసుకుపోయి వారి ఇచ్చిన నివేదికను సమర్పించడం జరుగుతుంది. దాని ద్వారా అర్చక వెల్ఫేర్ నుండి కూడా కొంత నిధి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానవత్వం ఉన్నటువంటి దాతలు కానీ, ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, వ్యాపారస్తులు కానీ వారికి తోచిన విధంగా సహాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అర్చక సమాఖ్య తరఫున కూడా నిర్ణయం తీసుకొని తప్పకుండా వారికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అర్చక వెల్ఫేర్ నుండి కూడా తప్పకుండా చేయాలి. అదేవిధంగా దేవాదాయ శాఖ నుండి వారి భార్య గారికి ఏదో ఒక దేవాలయం లోపల చిరు ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే అమ్మాయి కూడా చదువుకున్నటువంటి వ్యక్తి. కాకపోతే దేవాదాయ శాఖలో కింది స్థాయి నుంచే పైకి పోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి ఒక చిరు ఉద్యోగం అవసరం కానీ, ఇతర దేని నుండి అయినా కూడా కాంట్రాక్ట్ బేస్లో కానీ వారికి ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు వరంగల్ వచ్చిన తర్వాత వాటిని తీసుకుపోయి కూడా కలవడం జరుగుతుంది. వరియోగుల ముఖ్యంగా ఏంటంటే మురళీకృష్ణ గారు పాపం వారి పని గోవిందరాజ స్వామికి పూజా కార్యక్రమాలు చేసి వారి పని వారు చేసుకుంటారు. దురదృష్టవశాత్తు బస్ ప్రమాదంలో కాలిపోవడం, ఇద్దరు చిన్నపిల్లలు, భార్యా పిల్లలు వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది కూడా అవుతారు. ఎందుకంటే వారికి చేసేదే మురళీకృష్ణ గారు. వారు ఇబ్బంది పడే కాలు మొత్తాన్ని పోయే వరకు వారి కుటుంబం రాగమయ్యే పరిస్థితి కాబట్టి ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి దృష్టికి, అలాగే బడుగు బలైన గారి నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారి దృష్టికి తీసుకుపోయి వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా కానీ ఏదైతే సహకారం ఉందో అది చేయాలని సందర్భంగా మేము అందరం కూడా కలిసి వెళ్ళి ఉపేంద్ర శర్మ గారితో కలిసి వెళ్ళి చెప్తాం. మరి ముఖ్యంగా వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. వాస్తవంగా ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ గోవిందరాజ స్వామికి వారి వరయోగుల కుటుంబం చేస్తున్న సేవను గుర్తించైనా వారికి సహాయం చేయాలనే సందర్భంగా నేను చెప్తూ, మరి ముఖ్యంగా ఏంటంటే వారు త్వరగా కోలుకోవాలని సందర్భంగా